రామోయిజం. అది 2015 వెన్ ఐ వాస్ 20 years old. ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తింటుంటే మా ఫ్రెండ్ కిల్లింగ్ వీరప్ప ఇంటర్వ్యూ ప్లే చేశాడు. అప్పటి వరకు నాకు ఆర్జీవి పేరు తెలుసు, కానీ ఆర్జీవి ఎలా మాట్లాడతాడు, అసలు ఆర్జీవి థాట్ ప్రాసెస్ ఏంటి అని అస్సలు తెలియదు. కానీ ఆ ఇంటర్వ్యూ చూస్తుంటే ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుందే అని అనిపించింది. అప్పుడు రియలైజ్ అయినా ఇది రక్తచరిత్ర బ్యాక్గ్రౌండ్లో మాట్లాడే వాయిస్. ఈ వాయిస్ ఆర్జీవి దాన్ని ఫస్ట్ టైం రియలైజ్ అయ్యాను. ఎందుకంటే ఆ సినిమాలో ఆ వాయిస్ ఎవరిది, అసలు ఆ మాట్లాడే విధానం అయితే నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంటెన్సిటీ నా లైఫ్లో ఎవ్వరూ అంత బాగా మాట్లాడడం నేను ఇప్పటివరకు చూడలేదు. సో ఆ ఇంటర్వ్యూ అలానే చూస్తుంటే ఆర్జీవి ఇచ్చిన లాజికల్ ఆన్సర్స్ అండ్ అంత హానెస్ట్గా చెప్పిన ఆన్సర్స్ నాకు మస్తు నచ్చాయి. దాని తర్వాత నేను యూట్యూబ్లో ఆర్జీవి ఇంటర్వ్యూస్ అని సెట్ చేస్తే రామోయిజన్స్ ఎపిసోడ్స్ అన్నీ కనిపించాయి. దాంట్లో నేను ఫస్ట్ ప్లే చేసింది ఇంటెలిజెన్స్ ఎపిసోడ్. ఇక ఆ ఇంటెలిజెన్స్ ఎపిసోడ్ చూశాక నా మైండ్ అంతా ఏదో తెలియని ట్రూత్ డిస్కవర్ చేశాను అని విపరీతమైన ఆనందం పొందాను. తర్వాత డైలీగా రామోయిజన్స్ ఎపిసోడ్స్ అన్ని చాలా ఇంటెన్స్గా చూడడం స్టార్ట్ చేశాను. అండ్ గాడ్ ఎపిసోడ్ చూశాక మాత్రం నా ఫ్యూజ్లన్నీ ఎగిరిపోయాయి. వాట్ ద ఫక్, అసలు ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంది, అసలు పిచ్చెక్కింది. దాని తర్వాత లవ్ అనే ఎపిసోడ్ చూశాక ఎమోషన్ బై డెఫినేషన్ ఇట్ హాజ్ ఎ వేరియేషన్ అనే లైన్స్, లవ్ అనేది సెల్ఫ్ క్రియేటెడ్ హై, యూ నెవర్ రియలీ లవ్ ఎ పర్సన్ అనే సింపుల్ లైన్స్తో లవ్ని కూడా ఫిలాసఫికల్గా ఇంత బాగా చెప్పొచ్చా అనలైజ్ చేశాడు. బొంటెలాంటోడే మనిషి బరువు పెట్రా అని పెట్టించుకొని తర్వాత బతుకంతా భారమైపోయిందని ఏడుస్తాడు అనే సింపుల్ లైన్స్తో లైఫ్లో ఎక్కడ మిస్టేక్ చేసావో తెలుసుకునేలా చేశాడు. దాని తర్వాత ఇంటెన్సిటీ ఎపిసోడ్ చూస్తే దీని అమ్మ ఇంటెన్సిటీ గురించి గంట మాట్లాడొచ్చా, అసలు ఇంటెన్సిటీ అంటే ఏందనేది ఫస్ట్ టైం తెలిసింది. దాంట్లో ఒక చెంటి పిల్లాడు మదర్ బ్రీస్ని ఎంత తీవ్రంగా సగ్ చేస్తాడో నేను నాలెడ్జ్ని అంతే తీవ్రంగా సగ్ చేయదలుచుకున్నా అనే లైన్ ఆర్జీవి నోట్ల నుంచి వస్తుంటే ఇదా ఇంటెన్సిటీ అని షాక్కి గురవాల్సిందే. దాని తర్వాత పెళ్ళి అనే ఎపిసోడ్ చూస్తే పెళ్ళి తర్వాత ఫీలింగ్స్ ఎలా మారుతాయి, పెళ్ళి అయిన తర్వాత నిజ స్వరూపాలు ఎలా బయటపడతాయి అని కళ్ళకు కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేనైతే ఎమోషన్స్ ఫీలింగ్స్ అవి ఎలా వస్తాయి ఎలా పోతాయని ఎగ్జాంపుల్తో చెప్పడం మాత్రం ఎక్కడా చూడలేదు వినలేదు. అయినా అసలు ఫీలింగ్స్, ఎమోషన్స్, కోపం, భయం గురించి అసలు ఎవరు ఇంత బాగా చెప్పింది. నిజంగా ఆర్జీవి మన తెలుగువాడు అవడం మనం చేసుకున్న అదృష్టం. ఇక వరి ఎపిసోడ్కి వస్తే ఇలా అయితే ఏమవుతుందో అనే దానికంటే అయితే ఏమవుతుంది అనే క్వశ్చన్ అంతే ఇంపార్టెంట్ అనే సింపుల్ లైన్స్తో వరిని ఎలా బిల్డ్ చేయాలో ఒకే లైన్లో చెప్తాడు. ఇక డెత్ ఎపిసోడ్కి వస్తే నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడు తలపు ఘటన ఆరింటి నట్ట నడుమా నీకెందుకింత తపన తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా అనే ఒకే పాటతో ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చచ్చిపోతావని తెలిసినప్పుడు లైఫ్ని బతికిన నాలుగు హ్యాపీగా బతకకుండా ఎందుకు ఇంత బాధ క్రియేట్ చేసుకుంటున్నావు అని ఒకే పాటతో చెప్పేస్తాడు. ఇక సూసైడ్ ఎపిసోడ్కి వస్తే సూసైడ్ చేసుకునే వాళ్ళని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ రేపు ఉండదు అనే సింపుల్ లైన్స్తో సూసైడ్ ఎందుకు చేసుకోవద్దో చెప్తాడు. అది 100% రైట్. ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ రియాలిటీలో ఉండవు, మన మైండ్లో మనమే అంతా ఊహించుకుంటాం. ఆ ఊహని మనం నిజం అనుకుని ఆ బాధ తట్టుకోలేక మనం సూసైడ్ దాకా వెళ్తాం. కానీ యాక్చువల్గా అందరూ ఎప్పుడు అంటుంటారు ఎవరేమనుకున్నా నువ్వు పట్టించుకోవద్దని. యాక్చువల్గా రియాలిటీలో ఎవరి గురించి పట్టించుకోడు, ఎవడి ప్రాబ్లమ్స్ వాడుకుంటాయి. కానీ మనమే వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారు అని పిచ్చి పిచ్చి థాట్స్ అన్ని మన మైండ్లో మనమే క్రియేట్ చేసుకొని మన మైండ్ అంతా టార్చర్ చేసుకుంటాం. ఇక పేరెంట్స్, బంధాలు, ఎడ్యుకేషన్, మైథాలజీ ఎపిసోడ్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక బుక్ లాంటిది. అసలు ఏ ఎపిసోడ్ తక్కువ అని చెప్పడానికే లేదు. అయినా సెల్ ఫోన్ గురించి ఎవరైనా గంట మాట్లాడొచ్చు అనేది ఊహకు కూడా రాదు. అసలు సెల్ ఫోన్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అనే సింపుల్ లైన్స్ అసలు ఎలా ఇంతగానో అబ్జర్వ్ చేశాడో ఎప్పటికీ షాక్ అయ్యేదంతా. ఇక బ్రూస్లీ ఎపిసోడ్కి వస్తే ఇక ఆర్జీవి బ్రూస్లీ నుంచి ఇన్స్పైర్ అయిన విధానం చూస్తే బ్రూస్లీ 100% ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ఫౌంటైనెట్ బుక్లో ఓవర్ క్యారెక్టర్. బ్రూస్లీ చెప్పిన నిజమైన స్టైల్ అనేది స్టైల్ లేకపోవడం అనే లైన్స్ ఆర్జీవిని ఎంతో ఇన్స్పైర్ చేశాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్రూస్లీ మాట్లాడే విధానం ఆర్జీవి మాట్లాడే విధానం ఎగ్జాక్ట్ సిమిలర్ ఉంటుంది. బికాస్ ఆర్జీవి సెడ్ హిమ్సెల్ఫ్ హీ హైలీ ఇన్స్పైర్ ఫ్రమ్ బ్రూస్లీస్ ఇంటెన్సిటీ. అండ్ ఎగ్జాక్ట్లీ బ్రూస్లీ ఎపిసోడ్లో మనం కూడా నేర్చుకునేది ఇదే. అసలు ఇంటెన్స్గా మాట్లాడితే అసలు వీడు ఏమన్నా మాట్లాడుతున్నాడా అని అవతల వాడికి అనిపించాలి. ఇక వరల్డ్ ఎపిసోడ్ అయితే వేరే లోకం నుంచి పడ్డ డైమండ్లా ఉంటుంది. అసలు ఇలా ఆలోచించవచ్చు అని ఊహకు కూడా రాదు. అసలు ఎంత అబ్జర్వ్ చేసి థింక్ చేస్తే కానీ అసలు ప్రపంచం అనేది నీ బ్రెయిన్లో ఉంది అనే రియలైజేషన్కి నువ్వు రాలేవు. అండ్ దీన్ని నిజంగా మనం అప్లై చేస్తే మన ప్రాబ్లమ్స్ అని 100% గాలో కలిసిపోతాయి. ఇక అల్టిమేట్ ఎపిసోడ్ ఐన్ ర్యాండ్.
ఈ ఎపిసోడ్ చూశాక ఫౌంటైన్ బుక్ ఎట్లయినా చదవాల్సిందే అని ఫిక్స్ అయిపోయాను. ఆర్జీవి ఎప్పుడు నేను ఇన్స్పైర్ అయింది ఆయన ర్యాండ్ నుంచి అని చాలా ఎపిసోడ్లో చెప్పాడు. కానీ నాకు ఇంగ్లీష్ అంతలా రాదని చదవడానికి ట్రై చేయలేదు. కానీ ఈసారి ఇంగ్లీష్ రాకున్న మీనింగ్స్ అనే డిక్షనరీలో సెట్ చేసి మరీ చదివా. కానీ చాప్టర్ మొత్తం చదివినా కూడా బుక్ అసలు 1% కూడా అర్థం కాలేదు. తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేసుకొని అసలు చాప్టర్ 1 ఎక్స్ప్లెనేషన్ చూస్తే అప్పుడు నాకు బుక్ ఇక దిమ్మ తిరిగింది. చదువుతుంటే ఎగ్జాక్ట్లీ నాకు ఆర్జీవి క్యారెక్టర్ గుర్తొచ్చింది. ఎందుకంటే ఆర్జీవి చెప్పిన కోర్ ఫిలాసఫీ మొత్తం ఫౌంటైన్ హెడ్ బుక్లోనే ఉంది. అది చదివితే కానీ అసలు ఆర్జీవికి ఎలా ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ డెవలప్ చేసుకున్నాడు అని అస్సలు అర్థం కాదు. ఇక ఆర్జీవి అయితే ప్యూర్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ హోవర్ రాక్. అండ్ మీరు ఫౌంటైన్ హెడ్ చదవకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ టు బీ లైక్ ఆర్జీవి. బికాస్ ఫౌంటైన్ హెడ్లో ఆర్జీవిలా ఎలా బతకాలి అని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. రామ్యూజంకి మూల కారణం ఆన్ ర్యాండ్ ఫిలాసఫీ. ఆన్ ర్యాండ్ని ఆర్జీవి చదవకపోతే రామ్యూజమే ఉండేది కాదు. రామ్యూజం ఎపిసోడ్స్ అన్నిటికీ ఆన్ ర్యాండ్ ఎక్కువ. మీ కోడ్ తెలిస్తే మీరు రామ్యూజం కొత్త ఎపిసోడ్ కోసం వెయిట్ చేయరు. ఇక అంతా అంతకు మీరే ఆలోచిస్తారు. అండ్ నేను ఇంటెలిజెన్స్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అయ్యి అన్నీ 100 ఎపిసోడ్స్ ఉంటాయి అనుకుంటా. ఆ 100 ఎపిసోడ్స్ అన్నీ మినిమం 10 టైమ్స్ చూసుంటాను. అండ్ ఆన్ ర్యాండ్ ఎపిసోడ్తో నేను ఆర్జీవి నుంచి ఏం నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకున్నాను. ఇక ఫౌంటైన్ హెడ్ చదివాక నా క్యారెక్టర్ అంతా అసలు వేరే లెవెల్ డెవలప్ చేసుకున్నాను. అండ్ మనం ఎంత రామ్యూజం చూసినా, ఫౌంటైన్ హెడ్ చదివినా, ఎన్ని బుక్స్ చదివినా సరే ఆర్జీవిలా అవ్వలేం అన్లెస్ నువ్వు ఈ ప్రపంచం అంతా నీ మైండ్లో ఉంది, సెన్సెస్ అనేవి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అనేది 100% అప్లై చేస్తే కానీ నువ్వు ఆర్జీవిని అచీవ్ చేయలేవు. ఎందుకంటే ఇంట్లో ఒక 4 ఉన్నారు అనుకుందాం, అందరికీ హ్యాపీగా ఉండాలని ఉంటుంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి మైండ్లో వరి లేదా నెగిటివ్ థాట్స్ క్రియేట్ చేసుకుంటూనే ఉంటారు. అప్పుడు ఒకసారి ఆగి మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు ఆ 4కి ఇంట్లో ఉన్నప్పుడు సెన్సెస్ ఇన్ఫర్మేషన్ అనేది సేమ్ ఉంటుంది, కానీ మైండ్ మాత్రం వరి అవుతూనే ఉంటుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ వరి అంత రియాలిటీ కాదు, నీ మైండ్ నీతో ఆడుతున్న నాటకం. ఎందుకంటే నువ్వు హ్యాపీగా ఉండాలనుకున్నా నీకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయంటే నీ మైండ్ థాట్స్ అని దానంతకు అదే క్రియేట్ చేస్తుంది, మీ సెన్సెస్ ఇన్ఫర్మేషన్కి సంబంధం లేకుండా. ఇది అర్థం చేసుకుని అప్లై చేయగలిగితే మీరు ఎప్పుడు హ్యాపీనెస్ అనే స్టేట్ ఆఫ్ మైండ్ని అచీవ్ చేసినట్టే. అండ్ రామ్యూజన్స్ ఎపిసోడ్స్ అన్ని చూస్తే 1000 బుక్స్ చదివినట్టే. ఎందుకంటే ఒక్కో ఎపిసోడ్ 10 బుక్స్తో సమానం. ఎందుకంటే ఆర్జీవి చెప్పినట్టు ఎవడు చెప్పలేడు ఎక్సెప్ట్ ఆన్ ర్యాండ్. అండ్ ఆన్ ర్యాండ్ చదివితే ఇక నీ లైఫ్లో నీకు ఏ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు, అంత పవర్ఫుల్ ఆన్ ర్యాండ్ బుక్స్. అండ్ రామ్యూజన్లో నా ఫేవరెట్ ఎపిసోడ్ ప్రపంచం అండ్ వరి. మీ ఫేవరెట్ ఎపిసోడ్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.